తెలంగాణ కాంగ్రెస్ సింపుల్ గా ఏది చేయాలనుకున్నా చినిగి చాటంతవుతోంది. దానికి మరో ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజున ముందు వెనక ఆలోచించకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు అడుగు ముందుకు వేయలేదు. కానీ మందకృష్ణ మాదిగ మాత్రం అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మాల సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ పోరాటం ఉధృతం చేస్తున్నారు. రాను రాను ఈ అంశం కాంగ్రెస్ లో చిచ్చు పెట్టడం ఎక్కువైపోతోంది. ఇప్పటికే వర్గీకరణకు వ్యతిరేకంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ నిర్వహించారు. ఆయన ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మాదిగ సామాజిక వర్గ నేతలను అసంతృప్తికి గురిచేసింది. ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో వర్గీకరణ ఐఎన్సీ మద్దతు ఉందని, గతంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే మద్దతు ప్రకటించారని, తాజాగా అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి వర్గీకరణకు మద్దతు తెలిపారని సంపత్ చెబుతున్నారు. తమ జాతి కోసం ఒక్క సభ పెట్టుకుంటే గాయి చేస్తున్నారని సంపత్ పై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలల ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాడతామని అంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు తరచూ సమావేశాలు పెట్టుకుని వర్గీకరణ ఎలా జరుగుతుందో చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాదిగ వర్గానికి చెందిన నేతలకు కోపం తెప్పిస్తోంది. పార్టీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన నేతలు వ్యతిరేకంగా కామెంట్స్ చేయటం ఏంటంటూ మాదిగ సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఓ 2 ఎంపీలు, 2 ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య పదవుల్లో ఉన్న పలువురు నేతలు కూడా వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మాదిగ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా ఈ విషయంపై గొంతెత్తారు మాదిగ నేతలు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా డిఎస్సి వంటి ఉద్యోగ నియామకాల విషయంలో వర్గీకరణ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయలేదు. అయినా వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం ప్రభుత్వం మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రి ఉత్తమ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయాలని సూచించింది. అయితే పార్టీ నేతల్లో చీలిక రావడంతో ఏం చేయాలో సీఎం రేవంత్ రెడ్డికి అర్థం కావటం లేదు. ఇటీవలే మాదిగ నేతలు సమావేశమై మాల నేతల తీరుపై గరంగరమయ్యారు. వెంటనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాల నేతలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది చిన్న సమస్య కాదు. 2 జాతుల మధ్య వర్గీకరణ సమస్య. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది. రేవంత్ రెడ్డి మాదిగ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు అగ్రెసివ్ గా వెళ్తున్నారు. గద్దర్ సహా పలువురి పేర్లను కాంగ్రెస్ కు అనుకూలంగా ఉపయోగించేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా మాలలు సపోర్టుగా ఉంటారు. వారిని దూరం చేసుకుంటున్నట్లుగా అవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ సమస్యను రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పరిష్కరించలేకపోతే పెను సమస్యగా మారే ప్రమాదం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.